సంక్రాంతి కళ మొదలైంది. ఆంధ్రప్రదేశ్కి భారీగా జనాల తాకిడి స్టార్ట్ అయింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లోని సొంత ప్రాంతాలకి తరలి వస్తున్నారు. వీళ్ళందరికీ అవసరమైన ప్రయాణ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. విశేషం ఏమంటే ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లోనే ఆర్టీసీ ద్వారా ప్రయాణికులను చేరవేసిన ప్రభుత్వం ఇక నుంచి ప్రైవేటు బస్సులతో పాటుగా స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు కూడా వినియోగించాలని కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం కాలేజీలు, స్కూళ్ళు అన్ని సెలవులు కాబట్టి సెలవుల సమయంలో ఆ బస్సులన్నింటినీ వాడుకుని ప్రయాణికులందరినీ సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని స్వయంగా సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో డీజీపీగా ఉన్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రంగంలో దిగారు. ఆర్టీసీ, పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తక్షణమే అందుబాటులో ఉన్న స్కూల్ బస్సులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చేశారు. ఇప్పుడు స్కూల్ బస్సుల్లో పిల్లలు కాకుండా పెద్దల్ని ఊరంతా తరలించేటువంటి ప్రయత్నం మొదలు కాబోతుంది. ఇదొక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రత్యేకమైనటువంటి బస్సుల కోసం అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాల సేవలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా ప్రైవేటు బస్సులు ఉంటాయి, ఇతర ఏర్పాట్లు ఉంటాయి. అన్నింటినీ స్వాధీనం చేసుకుని బస్సులు తగినంత సంఖ్యలో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచాల్సినటువంటి దశలో స్కూళ్ళు, కాలేజీ బస్సులను వాడాలని తీసుకున్న నిర్ణయం విస్మయకరంగా కనిపిస్తుంది. వాస్తవానికి స్కూలు, కాలేజీ బస్సులు వాటి నిర్మాణం వేరుగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి తగ్గట్టుగా పిల్లలు కూర్చోవడానికి అనుగుణంగా ఆ స్కూల్ బస్సులు అవి ఏర్పాటు ఉంటాయి. అలాంటి బస్సుల్లో ఇప్పటి వరకు ఎక్కడైనా భారీ సభలు జరిగినా, అధికారిక కార్యక్రమాలు జరిగినా వాటికి జనాల్ని తరలించే దానికోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అలాంటిది కాకుండా నేరుగా జనం టికెట్లు కొని స్కూల్ బస్సుల్లో, కాలేజీ బస్సుల్లో తిరగాల్సినటువంటి పరిస్థితి రావడం మాత్రం ఆశ్చర్యకర విషయంగా మారుతుంది. ఇది చంద్రబాబు తీసుకున్నటువంటి ఒక విస్మయకర నిర్ణయంగా అంతా భావిస్తున్నారు. దీని మీద పెద్ద స్థాయిలో చర్చ సాగుతుంది. సోషల్ మీడియాలో చంద్రబాబు వ్యతిరేకులు పెద్ద స్థాయిలో ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.